రైట్ కాపాడమని పోలీస్ స్టేషన్ మెట్లెక్కన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు కానిస్టేబుల్. ఆపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమెను హత్య చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన మేడ్చల్లోని ఇందిరానగర్ కాలనీలో చోటు చేసుకుంది. డబ్బుల విషయంలో తనను కొందరు ఇబ్బంది పెడుతున్నారని గతేడాది మార్చిలో యువతి మేడ్చల్ పోలీసును ఆశ్రయించింది. కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి సాయం చేస్తానని చెప్పి యువతి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. తర్వాత మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. విషయం తన ఇంట్లో తెలిస్తే గొడవలు జరుగుతాయని తెలిసి యువతిని అడ్డు తొలగించుకోవాలని పలుమార్లు ప్రయత్నించాడు సుధాకర్ రెడ్డి. విషయం తెలిసి మేడ్చల్ ఎస్ఐ సత్యనారాయణ సైబరాబాద్ కు బదిలీ చేయించాడు. అయినా అతడి బెదిరింపులు ఆగకపోవడంతో యువతి సైబరాబాద్ కమిషనరేట్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సుధాకర్ రెడ్డిని రిమాండ్ కు తరలించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళినటువంటి బాధిత మహిళను అక్కడే పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ పలుమార్లు లైంగిక దాడి చేశారు. ఆ తర్వాత గర్భం దాల్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి గర్భం తీసేసి తనకి పెళ్లి కాలేదని మొదటి చెప్పాడు. ఆ తర్వాత పెళ్ళయింది, నన్ను వదిలేయి అని అంటూ తన మీద పలుసార్లు హత్య ప్రయత్నం కూడా చేశారని ఆ మహిళ చెప్తుంది. ఆ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేటువంటి సమయంలో తనకి సహాయం చేస్తాను, ఎవరైతే డబ్బులు నీకు ఇవ్వాలో వాళ్ళ చేత డబ్బులు ఇప్పిస్తాను అని చెప్పేసి నమ్మించాడు అని ఆ మహిళ వాపోతుంది. ఆ తర్వాత కానిస్టేబుల్ ఇంటికి తీసుకువెళ్లి అడ్వకేట్ మరికొద్ది సేపట్లోనే వస్తాడు, అడ్వకేట్ తో మాట్లాడి నీ డబ్బులు నీకు వస్తాయని చెప్పాడు. అప్పుడే లైంగిక దాడికి పాల్పడ్డాడు అని చెప్పేసి ఆ యువతి చెప్తుంది. కానిస్టేబుల్ ఇంట్లో తెలియకుండా ఉండేందుకు మహిళకి గర్భం తీయించేశాడు, పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. కానీ పెళ్లి అయిన విషయం కూడా తను నాకు మొదట్లో చెప్పలేదు అని బాధిత మహిళ వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి ఈ సంఘటన పదే ఆ కానిస్టేబుల్ ఆ మహిళని అడ్డు తొలగించాలి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి పలుమార్లు తన మీద ఆ హత్యాయత్నం ప్రయత్నించాడు అని చెప్పేసి మహిళ చెప్తుంది. నిన్న సిపికి ఫిర్యాదు చేయడంతో సిపి ప్రస్తుతం అయితే తనని రిమాండ్ కి తరలించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనకు సహకరించినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ కుటుంబ సభ్యుల హస్తం కూడా ఏమైనా ఉందా, ఫ్రెండ్స్ ఎవరు అని చెప్పేసి వీటన్ని విషయాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజాత.